నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల నడిబొడ్డులో కబ్జాకు పాల్పడిన న్యాయశాఖ మంత్రి ఫరూక్ మరియు ఆయన వారసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న స్థల యజమానులు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం. ఘనంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. కర్నూలు జిల్లా విద్యార్థికి అరుదైన గౌరవం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉప్పర శివాని. జిల్లాలో మొబైల్ వాహనం ద్వారా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన మరియు పరీక్షల నిర్వహణ. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ జీపు జాత. నంద్యాలలో రేపు కోటా వీధిలోని మహానందీశ్వర స్వామి బస్తీలో హిందూ సమ్మేళనం. భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకతపై సెమినార్. ది రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ఎన్నిక. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్లో ఉన్న 706/A9 సర్వే నెంబర్లో ఉన్న ఎకరా 16 సెంట్ల విలువైన స్థలాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు అతని వారసులు కబ్జాకు పాల్పడ్డారని సంబంధిత స్థల యజమానులు రామిశెట్టి వెంకటరమణ, భవన శివాసు, నూర్ భాషలు పేర్కొన్నారు. తమకు చెందిన స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడి అందులో షెడ్లు వేసి పిల్లర్లు వేసి ఉంచారని తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 706/A9 సర్వే నంబర్లో ఉన్న ఎకరా 16 సెంట్ల స్థలంలో మున్సిపాలిటీ వారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి టీడీఆర్ చెల్లించారని, అలాగే ఇప్పటి వరకు తామే విఎల్టీ కూడా చెల్లిస్తున్నట్లు స్థల యజమానులు తెలుపుతున్నారు. స్థలాన్ని కబ్జా చేసిన విషయంపై హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. నేడు సర్వే చేయించగా సర్వేలో కూడా 706/A9 సర్వే నంబర్లో ఉన్న స్థలం తమకు చెందినదిగా గుర్తించి దిక్కులను చూపించి హద్దులను తెలియజేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న న్యాయశాఖ మంత్రి తమ స్థలాన్ని కబ్జా చేయడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని వాపోయారు. ఓం నమః. అందరికీ నమస్కారం. నంద్యాలలోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ 706/A9 స్థలంలోని మాకు 2 భాగాలు, కొంత 12 సెంట్లు 14 సెంట్లు మాకు స్థలం కలదు. దీనికి మాకు టీడీఆర్ కూడా 80 ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు. మేము విఎల్టీ కూడా కట్టాము. ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా 2013 నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము. ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు. రేపేదో ఓపెనింగ్ ఉందంట. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు, పెద్దలు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరే మాకు న్యాయం చేయాలా. వాళ్లకు 706/A9 వాళ్ళది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టుకోనికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఉండేది సర్వే నెంబర్ 700A సర్వే నెంబర్ లో ఉంది. వాళ్ళు 700 సర్వే నెంబర్ లో వాళ్ళు ఉండాలా, 706 సర్వే నెంబర్ లో మేము ఉండాలా. ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి 706/A9 ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు, ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని. సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే
వారు ఇప్పటికీ చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది. ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మా మీద కేసులు కూడా కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది. మా మీద సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి దీంట్లో పెద్దలే మీరు మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మా స్థలం మాకు ఇబ్బంది చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారము. నా పేరు రామిశెట్టి వెంకటన్న. నేను నంద్యాల వాస్తవనే. నా స్థలం ఈరోజు సర్వే చేశారు. మొత్తం సర్వే చేసి బౌన్స్ మొత్తం చూపించారు. కానీ మాది కరెక్ట్ గా తేలింది. మా స్థలంలో ఇప్పుడు కబ్జా చేశారు గౌరవనీయులైన ఫరూక్ గారు, మంత్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. కాబట్టి మాకు న్యాయం చేసి మా స్థలం మాకు ఇచ్చినట్టు మాకు చేయండి. ఇది మేము కోరుకునే. చాలా రోజుల నుంచి 12 నుంచి నేను చాలా నలిగిపోతున్నాను, కానీ ఇబ్బంది పడుతున్నాను నేను. దానివల్ల కేసు మీద కేసు వేసుకుంటా వాళ్ళు ఇది చేస్తున్నారు. మా స్థలం మాదే, మాకు తేలింది. ఈరోజు మొత్తం తేలిపోయింది. సర్వే రాలేదు, ఇప్పుడు వచ్చింది అంట. కోర్టు ద్వారా తీసుకున్నాం, చేసినారు. వాళ్ళ వారసులు వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చారు. వాళ్ళ నాయనగారు మేనత్త గారికి, వాళ్ళ మేనత్త గారు ఇచ్చారు. మేనత్త గారికి ఇచ్చారు, వాళ్ళ నాయనగారు ఇచ్చారు. ఆడపిల్లగాని ఇచ్చారు. 1953 ఇచ్చారు. దాంట్లో 68లో ఇద్దరు ఆడపిల్లలకు శరీరం చేశారు, భాగపరిచయం చేశారు. దాంట్లో సగభాగం వాళ్ళ వారసులు నేను కొన్నాను. సగభాగస్తులు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సగం మొత్తం కలిసి వాళ్ళు 16 సెంట్లు. అది ఈరోజు రోడ్డు వెండింగ్ కూడా మాకే వచ్చింది. రోడ్డు వెండింగ్ కూడా మాకు సర్వే చేశారు. 13 సెంట్లు 7 సెంట్లు మాకు తరపు వచ్చింది. 58 సెంట్లలో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. 50 సెంట్లు నిలకరం ఉంది. అక్కడ మొత్తం సెట్ చేశారు. అక్కడ కాబట్టి సెట్ చేసి కబ్జా చేశారు. మా మొత్తం నెంబర్ అమ్మడి మేము పూర్తి నెంబర్ మాది. అది ఎక్కడ పద్ధతి పూర్తి సర్వే నెంబర్. అది పూర్తి పుంజేది ఒకటే, దాంట్లో ఏం లేదు. 706 పూర్తి నెంబర్. అది మాకు మొత్తం అంటే ఒకటే పూర్తి పుంజింది. 1953లో మొత్తం అంతా ఉంది. తర్వాత 65లో వాళ్ళు బాగా పరిచయం చేశారు. ఇది ఆడపిల్లలకు సబ్సిడీ చేయింది. వాళ్ళ వారసు మేము కొన్నాము. ఆడపిల్ల వారసు మేము కొన్నాము. పూర్తి 53 డాక్యుమెంట్ 60 డాక్యుమెంట్ 2010 మేము కొన్నాము. 2013లో మాకు రోడ్డు కూడా ఇచ్చారు. మున్సిపాలిటీ కూడా టీటీఆర్ ఇచ్చారు. రోడ్డు మాకే నోటీసులు ఇచ్చారు. మేము టీటీఆర్ తీసుకున్నాము. దానివల్ల మాకు లబ్ధి పొందాము. మున్సిపాలిటీ ద్వారా అన్ని సక్రమం ఉన్నాయి. కానీ అది లేదు మీది కానీ చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళే మొత్తం ఫోన్ చేసి వాళ్ళు మాకు రాకుండా చేశారు. అతను కొంత ప్రాంతాలు ఎక్స్పెక్ట్ చేశాము, కాలేదు. మున్సిపల్ సభ్యులు చేశారు, 2010లో చేశారు అని అది కూడా తేల్చారు వాళ్ళు కూడా. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం ఇది కాలేదు. తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ హైకోర్టు మాకి వచ్చింది, మొత్తం మాకి వచ్చింది. ఈ రోజు వాళ్ళ ద్వారా గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు మా అసలు మాకు వచ్చి చూపించారు. మా దానిలో అంటే మొత్తం సెట్ చేసి కబ్జా చేసి అద్దులే. మాది 51 సెంటు, 50 సెంట్లు కానీ సగం. దాంట్లో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. 51 సెంటు మాది మొత్తం కబ్జా చేశారు. మొత్తం ఎకరా 10 కబ్జా చేస్తారు. అంటే మాది ఇద్దరు వీలు కూడా ఉన్నారు కదా. చెప్పండి. 706 ఏనేను 3 ఎకరం పొలం. అది 706 ఏనేను మొత్తం అద్దు ఎకరా 16 సెంట్లు. దాంట్లో 58 సెంట్లు మాకు వచ్చింది. 8 సెంట్లు 7 సెంట్లు రోడ్డుకి ఇచ్చాము మున్సిపాలిటీకి. టీటీఆర్ కూడా మాకు ఇచ్చారు. నా పేరు నూర్ బాషాబాయ్. నేను సారంబి వారసుని. మా తల్లి పేరు ఆషాబి. మాకు 1968లో వచ్చింది. తర్వాత రోడ్డు వెండింగ్ లో పోయింది స్థలము. కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము. రోడ్డు వెండింగ్ లో పోయింది. నాకు 14 సెంట్లు 2 సెంట్లు పోయింది. మిగతా స్థలము అట్నే ఉంది. ఏదో తినగానే అది మిగిలించుకున్నాము. మా తల్లి ఇచ్చింది. ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు. పిల్లర్లు వేసినారు, అన్ని చేసినారు, వాళ్ళే కబ్జా చేసినారు. మీరు ఇది కేసు వేయక ముందు కూడా కోర్టులో అది బ్యాంక్ లో ఉంది. అది 2012లో వాళ్ళు కేసు వేసినారు. 2010లోనే నేను బ్యాంక్ లో 706A9 నా స్థలము. 706/A9 నా స్థలం బై. దాని గురించి నేను చెప్తున్నాను. అది నా పేరు మీదనే ఉంది. అది బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నాను నేను. అప్పుడే కేసు వేయక ముందే బ్యాంక్ లో నేను లోన్ తీసుకున్నాను. అది తీరిపోయింది. మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను. నాకు న్యాయం చేయని చెప్తున్నాను నేను. నా తల్లి ఆస్తి. నంద్యాల జిల్లా కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైసీపీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే
కాటసాని రాంభూపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిష్ఠించాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లూరు రామలింగారెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి, సుమంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, సాయిరాం రెడ్డి, భాషా, మనోహర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, రవికిరణ్, కృష్ణ, పకీరా, శివకృష్ణ, మనోహర్, మహేష్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్టీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పలుకూరు వైఎస్ఆర్ యూత్ నాగేశ్వరరెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకు భూపాల్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడుతూ ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మనమందరం కూడా ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత వరకు కూడా మనం అహర్నిశలు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి వాళ్ళ వ్యతిరేకతను ఏదో రకంగా తీర్చుకునే దానికి రకరకాలుగా రోజుకోటి ఏదో సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎన్ని సృష్టించినా ఏం చేసినా మన పని మనం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత వరకు, మరి ముఖ్యంగా మన జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకునే వరకు మనం అందరం కృషి చేయాలి. టీపీ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులైనటువంటి గుండం శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ గుండం నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ అటువంటి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందని. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి విధంగా జిల్లాలో జరుపుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఆయన పార్టీ అధ్యక్షుడు తీసుకున్నప్పటి నుంచి చాలా ఉత్సాహంగా దూసుకుపోతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ మనందరి కార్యకర్తలందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లలో 7 గాను ఎమ్మెల్యేలు గెలుచుకుని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుని మనంతా ముందుకు పోతామని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆయుర్వేదాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు నంద్యాల జిల్లా కార్యాలయంలో ఘనంగా అందరు సీనియర్ నాయకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులతో ఆయన భవిష్యత్తులో కూడా బడుగు బలహీన వర్గాల కోసం, ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేకమైనటువంటి కుటుంబాల కోసం ఇంకా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ జనాదరణ ఇంకా పెంచుకోవాలని చెప్పేసి, ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసినటువంటి యూత్ అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి గారికి, కౌన్సిలర్ సాయిరాం రెడ్డి గారికి, అలాగే ముద్దుడు సుమంత్ గారికి, అందరికీ ఈ కార్యక్రమం ముఖ్యంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదినాన్ని సందర్శించుకొని ఆయన ఆరోగ్యాలతో నూరేళ్ళు సుఖశాంతితో ఉండాలని అలాగే కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గుండం నాగేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇంకా ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తులో ఆయనకు మంచి హోదా లభించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జిల్లాలోనే అత్యంత సీనియర్ అయినటువంటి మాన్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పార్టీ ఆఫీస్ అయినటువంటి నంద్యాల కార్యాలయంలో జిల్లా నాయకులందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. యాగంటి మల్లేశ్వర స్వామి కృపా కటాక్షలు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో ఆయన 2029లో మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిచి రాబోయే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన ఖచ్చితంగా మంత్రి కావాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా
మా హృదయపూర్వక ధన్యవాదాలు. జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పరిధిలో HIV మరియు ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా జిల్లాలలోని గ్రామాలలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి అవసరమైన వారికి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి మందులను ఇవ్వడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DMHO డాక్టర్ లలితాబాయి, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున అలాగే టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున ఒక మొబైల్ టెస్టింగ్ వ్యాన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది DMHO గారి చేతుల మీదుగా. సో ఆ వ్యాన్ ఒక 4 నెలల పాటు ఈ 104 వెహికల్స్ తో పాటు అలాగే హై రిస్క్ ఏరియాస్ నెలకి షెడ్యూల్ వేస్తాము ఎక్కడెక్కడ తిరగాలనేది. దాని ప్రకారం తిరిగి ఈ యొక్క HIV టెస్ట్, ఫస్ట్ లైన్ ఆఫ్ HIV టెస్ట్, అలాగే సిఫిలిస్ టెస్ట్, అలాగే టీబీ టెస్ట్ కూడా స్ఫోటం టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ యొక్క టెస్ట్లన్నీ చేయించుకొని మనము టెస్ట్ ఫ్రీ ఇవన్నీ ఫ్రీగా వస్తాయి, ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే ఈ మన యొక్క స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది మొబైల్ వ్యాన్ స్టార్ట్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో కంట్రోల్ భాగంగా జిల్లా వ్యాప్తంగా 4 నెలలు ఒక మొబైల్ వ్యాన్ ద్వారా, అంటే అందులో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత ఒక కౌన్సిల్ ఉంటారు, అలాగే ART మందులు కూడా ఉంటాయి. సో 4 నెలలు ప్రతి నెల కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్ళి షెడ్యూల్ ప్రకారము అక్కడ ఉన్న ఎవరైనా లక్షణాలు ఉన్నట్లయితే ఎయిడ్స్ టెస్ట్ ఒకటి, మామూలుగా టీబీ టెస్ట్ ఒకటి, అలాగే సిఫిలిస్ టెస్ట్ ఒకటి, ఈ 3 టెస్టులు కూడా చేసి అక్కడే మందులు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశము అంటే ఇంటి దగ్గరే డోర్ స్టెప్కి వచ్చి అక్కడే ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్, మా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఏదైతే షెడ్యూల్ ఉంటుందో దాని ప్రకారం ఫాలో అవుతారో అక్కడ ప్రజలంతా వస్తారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు అందరూ వస్తారు, తర్వాత వృద్ధులు, పెద్దలు అందరూ వస్తారు. కాబట్టి అక్కడ డాక్టర్ గారు ఉంటారు. సో ఈ వ్యాన్తో పాటుగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ ఎవరికైతే లక్షణాలు ఉన్నట్లయితే వారికి అక్కడే టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చినట్టయితే మళ్ళీ ICTC ద్వారా మందులు ఇవ్వడము, అలాగే వెహికల్ ద్వారా కూడా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఉన్న ఓల్డ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మన కలెక్టర్ మేడం గారు ప్రత్యేకంగా చెప్పడము, తర్వాత జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ మొబైల్ టీవీ ద్వారా నాట్ ఓన్లీ టెస్టింగ్ కాకుండా అవేర్నెస్ కార్యక్రమాలుగా చెప్తున్నాము. అవగాహన కార్యక్రమం జరిపి ప్రజలను మరింతగా ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా, అలాగే ఈ సిఫిలిస్ కూడా ఇది కూడా మనకు ఈ సెక్సువల్ ట్రాన్స్మిట్ STDs కాబట్టి దాని ద్వారా కూడా ఈ ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫిలిస్ లక్షణాలు ఉన్నట్లయితే వారికి ఈ విధంగా టెస్ట్ చేయడం వల్ల ముఖ్యంగా ఈ డిసీజ్ ని కంట్రోల్ చేయడం, ప్రజలను మరింత అవగాహన పెట్టడం, ముఖ్యంగా యూత్ అందరినీ కూడా ఆ సెంటర్స్ కి మొబిలైజ్ చేసి వాళ్ళందరికీ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ ని తర్వాత కౌన్సిలర్ని నియమించాము. వెహికల్ కూడా దాదాపు 4 months కంటిన్యూగా జిల్లాతో అన్ని గ్రామాలను కవర్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎవరు కూడా మొహమాట పడకుండా, ముఖ్యంగా ఆశాలు, ANMలు అందరూ కూడా ఈ వ్యాన్ ద్వారా వాళ్ళకి మొబిలైజ్ చేసి అక్కడికి అవగాహన కల్పించి టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఉపయోగించుకుని కోరుకుంటాం. మన గౌరవ కలెక్టర్ మేడం గారు ప్రత్యేకంగా ఈసారి ఖచ్చితంగా ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలి, జిల్లాలో కేసులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వ్యాన్ ద్వారా ఈ మొబైల్ వెహికల్ ద్వారా ఖచ్చితంగా మేడం గారు చెప్పినట్లుగా అన్ని చోట్ల గ్రామాలు తిరిగి మంచి అవగాహన కల్పించి టెస్ట్ కూడా చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతాం. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి, భక్తుల ఏర్పాట్లపై శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఉదయం నుండి రాత్రి వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైల దేవస్థానంలో చేయవలసిన అభివృద్ధి పనులపై 55 అంశాలు ప్రవేశపెట్టగా 47 అంశాలు బోర్డు ఆమోదం తెలిపింది. అయితే 2 అంశాలను వాయిదా వేసింది. మరో 5 అంశాలను కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. ముఖ్యంగా శ్రీశైలంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ ను నిర్మించాలని, నక్షత్ర వనంలో 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చెంచుగూడాలలో ధర్మ ప్రచారం నిర్వహించి గిరిజనులకు హుండీల ద్వారా వచ్చే విరాళంతో వస్త్రాలను బహుకరణ చేయాలని చర్చించారు. హటకేశ్వరం వద్ద దేవస్థానం స్థలంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వార మండపంలో రాజగోపురం పునర్నిర్మాణాన్ని చేపట్టాలని తీర్మానం చేశారు. క్షేత్రంలో అన్యమత ప్రచారం, మద్యం, మాంసం రాకుండా దేవస్థానం అధికారులతో విజిలెన్స్ కమిటీ వేసి కట్టడి చేయాలని బోర్డు తీర్మానించింది. దేవస్థానంలో విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ, భద్రతా దృష్ట్యా డీఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని ఆమోదించింది. భద్రతా చర్యల్లో భాగంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు బాంబు స్క్వాడ్ను ఏర్పాటు చేయాలని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపి తీర్మానం చేసింది. దీనితో రానున్న రోజుల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. మొత్తం 55 అంశాల మీద చర్చించడం జరిగింది. వాటిల్లో 47 అంశాలను ధర్మకర్తల మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. 2 అంశాలను వాయిదా వేయడం జరిగింది. 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. వీటిల్లో ఒక 5 అంశాలను తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బోర్డు ఆమోదించడం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనటివి భక్తుల సౌకర్యార్థం అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానించడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్రంలో ఒక దివ్యమైన భవ్యమైన 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం నిర్మించాలని చెప్పి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. అలాగే హటకేశ్వరం దగ్గర ఉన్నటువంటి 15 ఎకరాల విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి, ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. నంది కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన ఉప్పర శివాని షాట్పుట్ పోటీల్లో ప్రపంచ స్థాయి క్రీడల్లో విజయం సాధించింది. శివాని అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోక క్రీడల్లో విజయం సాధించింది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అరుదైన గౌరవ అవార్డును అందుకోవడం పట్ల స్థానిక గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శివానిని ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో నేడు సిపిఐ ఆధ్వర్యంలో భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకతపై సెమినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఐ సీనియర్ నాయకుడు రామకృష్ణ హాజరయ్యారు. సిపిఐ సీనియర్ నాయకుడు రామకృష్ణ మరియు ఇతర సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేతలు సదస్సులో పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం కాబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలోని అన్ని శాఖలు జెండాలు ఎగురవేసి నాటి నుండి నేటి వరకు చేసిన త్యాగాలు, పోరాటాలు ప్రజలకు తెలియజేసేందుకు వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాలలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో సదస్సు నిర్వహించి భవిష్యత్తులో చేపట్టనున్న కార్యాచరణ, నేటి భారతదేశంలో కమ్యూనిస్టుల పాత్ర తదితర అంశాలను తెలిపారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమంగా ఖమ్మంలో జనవరి 18వ తేదీ లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో జాతీయ నాయకులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సదస్సులో సిపిఐ, సిపిఎం సీనియర్ నాయకులు, అన్ని కమ్యూనిస్టు శాఖల నాయకులు పాల్గొన్నారు. ఓకేనా. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా దేశమంతటా కూడా
పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన త్యాగాలు, పోరాటాలు వీటన్నిటి కూడా ప్రజల దృష్టికి తీసుకోవడానికి, మరోమారు రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగడానికి ఈ అవకాశాన్ని తీసుకొని ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఉన్న ప్రతి చోట కూడా జెండాలు ఎగురవేసి ఇవాళ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా ముగింపుగా జనవరి 18వ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు యావత్తు పాల్గొంటా ఉన్నారు. ప్రత్యేకించి మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ఆ సభలో, ర్యాలీలో పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ప్రజల్లో చీలిక వచ్చే పద్ధతిలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలను, ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉంది. అదే సందర్భంలో 1964లో సిపిఐ చీలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సిపిఎం నుంచి కూడా అనేక గ్రూపులు చీలిపోయాయి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ చీలికల అనంతరం ఇవాళ బలహీనపడిన మాట అందరం కూడా అంగీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మరోమారు స్వాతంత్ర పోరాటంలో ఎట్లయితే కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసిమెలిసి స్వాతంత్ర సమర యోధులతో కలిసి పనిచేశాము, ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ సోదరులు సిపిఐ, సిపిఎం, ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి వచ్చి ఒక సమైక్య పార్టీగా, ఒక ఎర్రజెండా పార్టీగా మనం అందరం కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా సిపిఐ వాంఛిస్తూ ఉంది. సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు గ్రూపులకు, శ్రేణులకు, పార్టీలన్నిటికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. కమ్యూనిస్టులు అందరూ ఏకం కావడంతో దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల్లో కూడా ఖచ్చితంగా అందరిలో కూడా ఉత్సాహం వస్తుంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో పోరాటాలు మరింత ముందుకు తీసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా భావిస్తాం. విశాఖపట్నంలో జనవరి 4వ తేదీ జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా జీపు జాత నంద్యాల పట్టణం గాంధీ చౌక్ సెంటర్లో సీనియర్ నాయకులు తోటమద్దులు ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, కార్యదర్శి వెంకటలింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, వీరితో పాటు నాయకులు సుబ్బారావు, చైలాన్, చెన్నయ్య, నాగన్న, బుజ్జి, మరో 20 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని రాబోయే కాలంలో చేయాల్సిన పోరాటాలకు దిశా నిర్దేశం చేసుకునేందుకు ఈ మహాసభలలో తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు వేతన హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా పోతుందని, యజమానులకు బానిసలుగా పనిచేయాలని దుర్మార్గమైన విధానాలను రూపొందించిందని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలులో ఉంటే మన దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను బానిసలుగా చేసి రోబోలుగా నిరంతరం పని చేయాల్సిందేనన్నారు. ఈ జీపు జాత బండి ఆత్మకూరు, సిరివెల్ల, రుద్రవరం, కోవెలకుంట్ల, సంజాముల, దొర్నిపాడు, ఆలగడ్డ మండల పట్టణ కేంద్రాల్లో 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 4వ తేదీ విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులతో జరిగే భారీ బహిరంగ సభకు నంద్యాల జిల్లా నుండి వందలాది మంది కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా 18వ మహాసభ ఈ నెల 31 నుండి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరగబోతా ఉంది. ఆ యొక్క మహాసభను జయప్రదం చేయడంలో మన రాష్ట్రం యొక్క ప్రధాన బాధ్యత. అందులో ప్రధానంగా కార్మిక వర్గం, ఉద్యోగస్తులు వీరందరూ ఆ యొక్క మహాసభను జయప్రదం చేయడంలో ముందుండాలని సిఐటిగా మేము కోరుతున్నాం. సుమారు 4,000 మంది అక్కడికి ఆ మహాసభకు హాజరవుతున్నారు.
4 రోజుల పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి కార్మిక ఉద్యోగుల యొక్క సమస్యలు, ఆ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వంలో నుండి బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు, దానికి వ్యతిరేకంగా ఆ యొక్క లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, గతంలో సాధించుకున్నటువంటి ఆ యొక్క హక్కులను ఉద్యోగులు కార్మికులు భవిష్యత్తులో కూడా ముందుకు కొనసాగాలని ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహాసభలో చర్చలు జరగబోతున్నాయి. అటువంటి చర్చలు ఫలప్రదం కావాలా? ఆ విధంగా ఎప్పుడైతే ఫలప్రదం అవుతాయో ఈ దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోడ్లు గతంలో బ్రిటిష్ పీరియడ్లోనూ ఆ తర్వాతను ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి 29 లేబర్ కోడ్లను ఈరోజు 4 కోట్లుగా మార్చి చాలా చక్కని ఉపన్యాసం చెప్తున్నారు. దానివల్ల ఈ యొక్క దేశంలో కార్మికులు ఉద్యోగులు బాగుపడతారు, మరింతగా వాళ్ళు సౌకర్యమైనటువంటి జీవించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా అది కాదు. గతంలో సమ్మె పెట్టుకునే అవకాశం ఉంటుంది, గతంలో సమ్మె చేసే అవకాశం ఉంటుంది, కార్మికుల యొక్క కోరికలు తీర్చుకోవడంలో ముందుండేదానికి అవకాశం ఉండేది ఆ యొక్క లేబర్ లాస్. ఈరోజు వాటన్నిటిని సమాధి చేసే పద్ధతుల్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఉంటే దానికి తానా అంటే తందాన అనే పద్ధతిలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మోసపు మాటలను ప్రజానీకం అర్థం చేసుకునేటట్టుగా ఈ యొక్క మహాసభ జయప్రదం చేయాలని. నంద్యాల పట్టణంలో రేపటి దినం సాయంత్రం 4 గంటలకు కోటా వీధిలోని మహానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమ అధ్యక్షుడు ఆరవేటి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుద్ర శివానంద సరస్వతి స్వామీజీ హాజరు కానున్నారని తెలిపారు. ప్రధాన వక్తగా మాకం శేషఫని పాల్గొని హిందూ సమ్మేళనం విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ హిందూ సమ్మేళనానికి పట్టణంలోని హిందువులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓం నమో బ్రహ్మానందీశ్వరాయ నమః. మన నంద్యాల పట్టణంలో 28 ఆదివారం రోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశంలోని ప్రతి హిందూ కుటుంబాన్ని కలపాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి వాడలో హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన నంద్యాల మహానందీశ్వర బస్తీలో ఆదివారం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీశైలం నుండి రుద్ర శివానంద సరస్వతి స్వామి గారు మరియు శ్రీ దత్తసాయి మౌనస్వామి అన్న ఆశ్రమం నుండి స్వామీజీలు వస్తూ ఉన్నారు. అలాగే శ్రీ శేషపణి గారు కర్నూలు సహ సంఘచాలక్ గారు రాష్ట్రీయ స్వయం సేవక్, వీరు హిందూ సమాజాన్ని ఉద్దేశించి హిందూ సమాజం చైతన్యపరచడం కోసం వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. కావున మనం సంఘటితంగా ఉండడం కోసం సమాజంలో ఎలా ఉండాలి అనే సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ విరివిగా తరలి రావాలి. సాయంత్రం 4 గంటల కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబము ఈ కార్యక్రమంలో హాజరు కావాలని సవినయంగా కోరుకుంటున్నాను. ది రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గంలో అధ్యక్షుడిగా అడ్డగాళ్ల మల్లికార్జున, ఉపాధ్యక్షుడిగా తిరువీతి అల్లూరయ్య, కార్యదర్శిగా రాచమడుగు వంశీకృష్ణ, జాయింట్ సెక్రటరీగా మేడం రవికుమార్, గౌరవ అధ్యక్షుడిగా నిరవాటి శ్రీరాములు ఎన్నిక కాబడినట్లు తెలిపారు. ఎన్నికల పర్యవేక్షకుడిగా రాచమడుగు సతీష్ బాబు, రవికుమార్లు వ్యవహరించారు. ఈ కార్యవర్గం రిటైల్ వ్యాపారస్తుల సంక్షేమానికి పాటుపడుతుందని పేర్కొన్నారు. శ్రీ వాసవి మాతాకి జై, శ్రీ కాణిపాక విఘ్నేశ్వరునికి జై. మాకు రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నంద్యాలలో ప్రధానమైన అసోసియేషన్. ఈ అసోసియేషన్కు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి సంవత్సరము ఎగ్జిక్యూటివ్ బాడీ నూతనంగా కార్యవర్గం ఎన్నుకొనబడుతుంది. అలాగే ఈ నూతన కార్యవర్గము ప్రతి డిసెంబర్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము నూతన కార్యవర్గం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
దేవస్థానం సుబ్బరాయన్ కొత్తూరు నందు 2026వ సంవత్సరానికి నూతన పాలకవర్గము ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్లలో ప్రెసిడెంట్గా అడ్డగాళ్ళ మల్లికార్జున గారు, వైస్ ప్రెసిడెంట్గా తిరువీధి అల్లురయ్య గారు, సెక్రటరీగా రాచమడుగు వంశీకృష్ణ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా మేడం రవికుమార్ గారు, అలాగే ట్రెజరర్గా లగిశెట్టి చక్రపాణి గారు కొత్తగా నియామకం జరిగినది. అలాగే మా గౌరవాధ్యక్షులు శాశ్వత అధ్యక్షులైనటువంటి శ్రీ నెరవాటి శ్రీరాములు గారు ఈ నూతన పాలకవర్గంలో నియామకం జరిగింది. ఈ నియామకం వచ్చేసి మేమందరము రిజైన్ చేసిన తర్వాతనే నూతన పాలకవర్గం మా దాంట్లో ఎన్నుకోబడుతుంది. ఎలక్షన్ ఆఫీసర్గా రాచమడుగు సతీష్ బాబు గారు, అలాగే రవికుమార్ గారు ఈ నియామకం చేయడం జరిగినది. వీరి ఆధ్వర్యంలో ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లలో ఈ నూతన పాలకవర్గం ఎన్నుకోబడింది. మా సభ్యులకు తెలియజేయడమేమనగా ఈ నూతన పాలకవర్గంతో మంచిగా షాపులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము ఈ పాలకవర్గం ద్వారా చేస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల నడిబొడ్డులో కబ్జాకు పాల్పడిన న్యాయశాఖ మంత్రి ఫరూక్ మరియు ఆయన వారసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న స్థల యజమానులు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశం. ఘనంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. కర్నూలు జిల్లా విద్యార్థికి అరుదైన గౌరవం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉప్పర శివాని. జిల్లాలో మొబైల్ వాహనం ద్వారా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన మరియు పరీక్షల నిర్వహణ. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ జీపు జాత. నంద్యాలలో రేపు కోటా వీధిలోని మహానందేశ్వర స్వామి బస్తీలో హిందూ సమ్మేళనం. భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకతపై సెమినార్. ది రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నూతన పాలకవర్గం ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.